వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇటీవల పైభాగాన కడప ఏరియాలో కురిసిన వర్షాల ప్రకారంగానే పోతున్న రెగ్యులేటర్లు వదిలిన నీళ్లు కానీ ఈరోజు సంవత్సరంలో 78 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. మొన్న ఒక వారం కిందట రామనారాయణ రెడ్డి గారు పోయి ఈ నీళ్లు కొంత నీళ్లు వదిలారు. ఇప్పుడు కూడా 30,000 క్యూసెక్ల నీళ్లు కిందకు వస్తున్నాయి. అదేవిధంగా ఇన్ఫ్లో కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన మొదట్లోనే అంతకుముందే అఫ్రాన్ దెబ్బతింది, అఫ్రాన్ని కట్టమని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నా ఎవరు పట్టించుకోవాలి. రామనారాయణ రెడ్డి నా నియోజకవర్గం నాకు తెలియదా, నేను అన్నీ చేసేస్తాను అని చెప్పి వెంటనే అఫ్రాన్ పని పూర్తి అవుతుందని చెప్పారు. కానీ ఆచరణలో ఈరోజు 1/4 వంతు కూడా పూర్తి కాల. ఇది ఇట్టుంటే ప్రాజెక్టు మీద ఒక్క కరెంట్ లైట్ కూడా లేదు. లైటు ఫోకస్ లైట్లు ఉండాలా, ఆ ఒక్క లైటే ఉంది, మొత్తం చీకటమయం. అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి, రైతాంగానికి అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ప్రాజెక్టు దెబ్బతింటే 8 లక్షల ఎకరాలు రాబోయే కాలం నష్టపోతాం. నెల్లూరు జిల్లా రైతులు విపరీతంగా నష్టపోతారు. వేల లక్షల మంది తాగునీటికి కూడా ఇబ్బంది పడతారు. అసలు మినిస్టర్ గారు, గౌరవనీయుల మినిస్టర్ గారు ఆలోచన ఉండాలా. మేము 1.5 సంవత్సరం కిందట చెప్తే ఈ రోజు కూడా అఫ్రాన్ పూర్తి చేయలేదు, పైన లైట్ లేవు. ఏం చూస్తున్నట్టు ఏది అంటే పేపర్లో పోజీయటానికి వార్తలు పంపించడానికి ఉన్నారు తప్పితే ఆచరణలో ఎవరు ప్రజల కోసం కానీ రైతాంగం కోసం లేరు. వీళ్ళు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఉన్నారు. కాబట్టి వెంటనే పైన లైట్ వేయాలా, సాధ్య అఫ్రాన్ను దెబ్బతినకుండా ఇంజనీరింగ్ అందరినీ పంపించి దాన్ని కాపాడాల్సిందిగా, ప్రాజెక్టు కాపాడాల్సిందిగా కూర్చున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.